తారానాథ్ బూరాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నిన్న ఒక ఆంగ్ల పత్రికలో రైతు నాయకుడిగా పేర్కొంటున్న ఒక ఆయన, పేరెందుకు అనవసరం, ఆయన 8వ వేతన సంఘం ఏర్పాటుని ఆపేయాలని, ఇట్లా అసలు వేతన సంఘాలు ఏర్పాటు చేయటం మరో 10 ఏళ్ళు రద్దు చేయాలని, బడ్జెట్లో వేతనాలకి పెన్షన్కి ఇంత అని డబ్బులు కేటాయించి ఆ డబ్బులకి మించి ఎటువంటి పరిస్థితుల్లో అడిషనల్ పేమెంట్లు చేయకుండా ఒక సీలింగ్ లిమిట్ పెట్టాలని, ఇట్లా రకరకాలైన ఆయన పాయింట్లు పేర్కొంటూ ఇట్లా రాశారు. అసలు ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆర్గ్యుమెంట్ తర్వాత మనం ఏమేమి ఎలా గవర్నమెంట్ ఉద్యోగులు వేస్తేనా ఏంటి అన్న విషయం పరిశీలిద్దాం. ముందు అవతల వ్యక్తి వాదన కూడా మనం వినాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందు ఆ అంశాన్ని తెలుసుకుందాం. ఆయన రాసిన ఆర్టికల్ ఏంటంటే, ఇటీవల ఎమ్మెల్యేలు ఎంపీలు వేతనాల పెంపు చూసిన తర్వాత వీళ్ళకైనా వేతనాలు పెరుగుతుండేది, ఉద్యోగులకు ఎంత పెరుగుతున్నాయి అన్న అనుమానం వచ్చి ఈ ఆర్టికల్ నేను రాస్తున్నాను. ఈ దేశంలో అత్యంత లోయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండి హై జాబ్ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్, లో పర్ఫార్మెన్స్ హై జాబ్ సెక్యూరిటీ ఉన్న వీళ్ళు దేశ జనాభాలో 1% కూడా ఉండరు. జయప్రకాష్ నారాయణ గడితే 3% అని లెక్కలు కట్టారు. అది కూడా మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ముందు వీళ్ళ ఆర్గ్యుమెంట్ మనం తెలుసుకుందాం. 3% కూడా 1% కూడా ఉండరు. వీళ్ళు ఎలా ఇంత డబ్బులు వీళ్ళకి ఖర్చు పెడితే బడ్జెట్లలో ఎలా ఉంటుంది అనే ఒక అంశం. తర్వాత ఈ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి యూనియన్లు, రాజకీయ పార్టీల సపోర్టు ఉండటం మూలంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళని తాకదు. ఎందుకు తాకదు అని అంటే వీళ్ళకున్న బలం అటువంటిది. అందుకనే ఇప్పుడు చాలామంది విద్యావేత్తలు, విధాన నిర్ణయాలలో పాలు పంచుకునే వాళ్ళు, ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తుల జీతభత్యాల గురించి, వీతభత్యాల పెంపుదల గురించి మాట్లాడుతున్నారు బహిరంగంగా. అలాగే వేతన సంఘాల పెంపుదల వల్ల వచ్చే అంశాలు భారతదేశ ఆర్థిక పరిస్థితి మీద, ఆర్థిక అసమానతలు సృష్టించడం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ మనం లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో ఒక రైతు యొక్క ఆదాయం, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న ఆదాయం, ఈ రెండింటిని కంపేర్ చేసుకుని చూసుకోవాలి. అసలు రైతు లేకపోతే దేశం ఎక్కడుంది? 2047 నాటికి డెవలప్డ్ కంట్రీగా, వికసిత భారత్గా భారతదేశాన్ని తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఉద్యోగులకి ఇంత జీతాలు ఇచ్చి, పెన్షనర్లకి ఇంత పెన్షన్ ఇచ్చి ఇట్లా పెంచుకుంటూ పోతే అసలు దేశ ప్రగతికి, దేశ అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకి ఉద్యోగుల జీతాలే, పెన్షనర్ల జీతాలే. ఈ లెక్కేసుకుంటూ పోతే 2047 నాటికి ఒక ఉద్యోగి నెలకి 5,50,000 లక్షలు ఆర్జిస్తాడు. అప్పటికి కూడా 2047 నాటికి కూడా ఒక రైతు ఆదాయం ఇంకా 40,000 ఉంటుంది నెలకి. కానీ నెలకి ఉద్యోగి 5.5 లక్షలు ఆర్జిస్తాడు. 50 లక్షల మంది దాదాపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది కేంద్ర పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో 1,00,00,000 మంది ఉంటారు. అంటే మొత్తం 2,20,00,000, 30 లక్షల కంటే లేని 140 కోట్ల జనాభాలో వీళ్ళకి ఇంతింత బడ్జెట్ ఎందుకు కేటాయిస్తున్నారు?
ప్రతి పే కమిషన్ వేసినప్పుడు వేతనాలు డిఏలో మెర్జి చేయటం అనే అంశం కాకుండా వేతనాల పెరుగుదల 2.8% నుంచి 3% దాకా ఉంటుంది. లోయెస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వాడికి దగ్గర 25,500 ఇప్పుడు వస్తుంది అనుకుంటే అది పే కమిషన్ తర్వాత 71,500కి పెరుగుతుంది అనుకుంటున్నాం. అలాగే మినిమం పెన్షన్, కనీస పెన్షన్ కేంద్ర ప్రభుత్వంలో 9,000 ఉంది. రేపొద్దున ఈ కనీస పెన్షన్ 25,000కి పెరిగిపోతుంది అనుకుంటున్నాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా, ఇప్పుడు పే చేసేదానికి అదనంగా ఖర్చు అవుతుంది. భారతదేశంలో 65 కోట్ల మంది ఫార్మర్స్, రైతులు ఉన్నారు. వీళ్ళు భారతదేశ జనాభాలో 45%. వీళ్ళకి ఎంత డబ్బులు కేటాయిస్తున్నారు, ఉద్యోగులకు ఎంత డబ్బులు కేటాయిస్తున్నారు అనేది మనం కంపేర్ చేసుకోవాలి. నెలకి 10,000 కంటే వ్యవసాయదారుడికి ఆదాయం లేదు. 330 రూపాయలు రోజుకి పడుతుంది. పైగా వాళ్ళని మీరు అన్స్కిల్డ్ లేబర్ కింద లెక్క కడతారు. అన్స్కిల్డ్ లేబర్కి కేంద్ర ప్రభుత్వంలో కనీస వేతనం ఎంత ఇస్తారో పర్ డే మీరు లెక్కేసుకోండి. అలా పరికిస్తే, అలా ఒకవేళ మొత్తం అన్ని కంపేర్ చేసుకుని చూస్తే ఆదాయంలో కానీ, మెడికల్ ఫెసిలిటీస్లో కానీ, మెటర్నిటీ లీవ్ కానీ, పెన్షన్ కానీ, లీవ్ కానీ, ఇవన్నీ ఏమీ రైతుకు లేవు. అదే మీ ఉద్యోగస్తులకు ఉన్నాయి. అప్పుడెప్పుడో 1947లో వేసిన మొదటి వేతన సంఘం మీకు లివింగ్ వేజెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేసేటప్పుడు కానీ, రిటైర్ అయ్యేటప్పుడు కానీ, రిటైర్ అయిన తర్వాత చనిపోయేంత వరకు డీసెంట్ లైఫ్, సంఘంలో గౌరవప్రదమైన జీవితం జీవించాలి అని నిశ్చయించిన మొదటి పే కమిషన్ రూల్స్ని పట్టుకుని 78 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే సూత్రం ఉద్యోగస్తులకు వర్తింపజేస్తే దేశంలోని మిగతా వర్కర్స్కి, మిగతా వర్గాలకి మీరు ఏమేమి పాటిస్తున్నట్టు, ఏమేమి ఫెసిలిటీస్, ఇదే లివింగ్ స్టాండర్డ్స్, గౌరవప్రదమైన జీవితం ఇతర వర్గాలు జీవించాలా అక్కర్లేదా? అదే మనం లెక్కేసుకుంటే వికసిత భారత్ లక్ష్యం 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ, వికసిత భారత్గా భారతదేశం డెవలప్మెంట్ కావాలి అనే లోపు ఇంకొక 2 పే కమిషన్లు వస్తాయి 2036లో, 2046లో. అప్పుడు ఈ 2 పే కమిషన్లని అమలు చేస్తే ఉద్యోగికి 5.5 లక్షలు జీతం వస్తుంది, పెన్షన్ నెలకి 2 లక్షలు వస్తుంది. మనం కేవలం ఆదాయములో ఉన్న వ్యత్యాసాలే మనం చర్చించుకుంటున్నాం. అది కాకుండా లెక్కేసుకుంటే దేశంలో దేశపు అప్పులు 6 నుంచి 7% ప్రతి ఏటా పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని 8వ వేతన సంఘం ఏర్పాటుని మరో 10 ఏళ్ల పాటు నిషేధించాలి. బడ్జెట్లో వేతనాలకి, పెన్షనర్లకి కొంత అమౌంట్ కేటాయించి ఈ అమౌంట్ కంటే ₹1 కూడా వీళ్ళకి ఎక్కువ ఇవ్వము అని చెప్పి వాళ్ళకి బ్యాన్ పెట్టాలి, లేదా ఒక సీలింగ్ పెట్టాలి. కింది స్థాయి ఉద్యోగాలలో కోత పెట్టాలి. అసలు కింది స్థాయి ఉద్యోగులు అవసరమా లేదా మీరు ఆలోచించుకోవాలి. పెద్ద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం కొనసాగించండి. వాళ్ళని టాలెంటు, రివార్డు, రీటైన్ అనే పద్ధతిలో వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చుకుంటా పోండి. వాళ్ళకి టాలెంట్ ఉంది అనుకుని మీరు నిర్ణయిస్తే వాళ్ళకి రివార్డ్ ఇవ్వాలా, వాళ్ళ జీతంలో ఉండాలా, వాళ్ళకి పెంచాలా. కాబట్టి పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగాలు మాత్రం పెంచి కింద స్థాయి ఉద్యోగులందరినీ పీకేయండి అని చెప్పారు. అలాగే వీళ్ళు చాలా ఏమి క్లెయిమ్ చేసుకుంటారంటే ఉద్యోగస్తులు, ప్రభుత్వ సర్వీసుల నిర్వహణ అంతా, ప్రభుత్వం యొక్క పని ఏవైతే అలాట్మెంట్లు చేస్తారో అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే కదా కేంద్ర ప్రభుత్వం, లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆ పథకాల అమలు జరిగేది. వీళ్ళు లేకపోయినా
అనేక రకాలుగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వేతన సంఘాల ఏర్పాటు మీద ఆలోచన చేయండి. ఇప్పుడు ఏర్పాటు చేయాలని మీరు ఆలోచిస్తున్న 8వ వేతన సంఘాన్ని ఇమ్మీడియట్గా ఆపేయండి ఓ 10 ఏళ్ల పాటు. బడ్జెట్లో వేతనాలు పెన్షన్ల కోసం అలాట్మెంట్ని ఒక ఫిక్స్డ్ లిమిట్కి పెట్టి ఆ లిమిట్ తర్వాత మేము ఇవ్వము అని చెప్పండి అనే పద్ధతిలో ఈయన రాశారు. చాలా సంతోషం. ఈయన రాసిన పాయింట్లలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి కరెక్ట్ పాయింట్లు ఉన్నాయి అన్నవి రేపటి వీడియోలో మనం చర్చించుకుందాం శాస్త్రీయంగా. ధన్యవాదాలు.